ఎప్పటికి వీడియోలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇగో ఇప్పుడైతే మేము స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ యాదగిరి గుట్ట చూసేసి తర్వాత స్వర్ణగిరికి అయితే వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. ఇగో ఇప్పుడైతే నలుగురం పోతున్నాం. చెప్పవరా, ఓనర్ కమ్ డ్రైవర్ మొత్తం వీడే. ఇగో వీడు ఎప్పటికి ఫోనే మాట్లాడతాడు. ఇగో వీడేమో ఎప్పటికీ కొంచెం బిజీ అయినా, న్యూస్ రిపోర్టర్ కొంచెం జాబ్ చేసా ఆయన. ఇక నేనేమో ఇట్లనే అప్పుడప్పుడు వీడియోలు తీస్తుంటా. చూడండి, అప్పుడప్పుడు ఛానల్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా వేయండి. ఛానల్ పేరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా ప్లాన్ వచ్చేసి ఫస్ట్ యాదాద్రి పోవాలా. ఆడికి పోయిన తర్వాత ఆడ స్విమ్మింగ్ పూల్ లేకపోతే దాన్ని ఏమంటారు, గుండం అంటారు, అలా స్నానం చేసి మళ్ళీ మంచి మంచి కుర్తాలు బట్టలు ఉన్నాయి అవన్నీ తీసుకుపోతున్నాం. అవన్నీ వేసుకొని ఆడ దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత స్నానం చేసి ఆడ యాదగిరి గుట్ట దర్శనం అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈవినింగ్ అట్లా స్వర్ణగిరి పోయేసి ఆడ స్వర్ణగిరి నైట్ వ్యూ చూసేసి దర్శనం చేసుకున్న తర్వాత నైట్ ఏ టైం అయినా సరే ఇంటికైతే వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. ఎందుకంటే మా వాళ్ళంతా కొంచెం జాబర్లు ఉన్నారు, బిజీ, డేట్ దొరకలేదు. చాలా గురించి అనుకొని ఈరోజు అయితే వచ్చేస్తున్నాం. లాస్ట్కి మా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాం. మేము ఇప్పుడైతే గజ్వెల్ దాటేసినాం. మీకు రూట్ చూపిస్తాం ఒకసారి. We both know it right away. I came here to party, don't want it to end. Getting real ecstatic. We both know it right away. When I see you dancing, I know you're a 10. It's some kind of magic. We both know it right away. I came here to party, don't want it to end. Getting real ecstatic. I feel వస్తున్నట్టుంది. ఇన్ని నుంచి అటు పోతుందేమో. అది గుర్తే అది పోయి అందులో పడ్డదిరా, లోపల పడ్డది. వీరసంచులు మళ్ళీ అన్ని అదేమో లోడింగ్ ఉన్నట్టున్నది. ఇది అదే ఈ కొత్త మొన్నేసి రేపు ఈ సైడ్లకి కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టే. నువ్వు ఒక చోట నేనొక చోట, నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా. వీడు ఎందుకు పాడతలేడు ఇప్పుడు? నా వీనికి ఆల్రెడీ లగ్గం అయిపోయింది, అందుకే అట్లాంటి పాటలు పాడితే ఇంటికి వెనక మన పిల్లలు ముక్కోదని పాడతలేడు. ఏవో వీళ్ళందరూ గాలి ఒకటి పాడుతుండ్రు. this vibe goes from my heart right to my fingertips. My fingertips. Oh, I need you to tell me now how much you're into me. Oh, right away. I feel this vibe goes from my heart right to my fingertips. My fingertips. పార్కింగ్ ఇళ్ళ పెట్టుకునే టికెట్ ఒకటే ఇళ్ళ పెట్టుకుంటే ఆ టికెట్ పంపిస్తారు. బండి ఇప్పుడు టికెట్ తీసుకుంటే లోకల్ బండి మేము పార్కింగ్ లో పెట్టుకోం. బస్ స్టాండ్ లోకి పోయి ఒక పికప్ చేసుకొని మళ్ళీ వస్తాం. పార్కింగ్ లో పెట్టుకోని బండి బస్ స్టాప్ లో పోయి ఒకళ్ళు పికప్ చేసుకొని వస్తాం. ఇటే బస్ స్టాప్ ఒకరిని పికప్ చేసుకొని ఇటే వస్తాం. బండి పార్కింగ్ లో పెట్టాక బస్ స్టాండ్ లో మనిషి ఉన్నాడు, ఎక్కించుకొని వస్తా అంతే. అట్టెట్లుండదా ప్రాబ్లం ఏం? తీసుకోకపోతే ఇప్పుడు తీసుకోకపోతే పోయి వస్తాం కదా. కాదండి, మేము పోయి వస్తాం కదా, అంతే కదా, పార్కింగ్ పెట్టాం కదా. అక్కడ ఓలా అడుగుతాను, మమ్మల్ని ఓలా అడగారు కదా. తీసుకోకపోతే ఇప్పుడు ఆ బండి పోయింది కదా, పొయ్యి మళ్ళీ వస్తా కదా అక్క. నేను ఆ బండి వాళ్ళని దేనికి పైన కొనికి ఎంత టికెట్? 500. యాక్చువల్లీ అయితే 1 అవర్ లేకపోతే డే మొత్తం 500 అక్కడ పైకి పోతే అవర్కు 500. ఇప్పుడు ఇళ్ళ పెట్టుకున్నా పైసలేనా? ఇళ్ళ పెట్టుకుంటా ఇప్పుడు ఎవరు లేరు కదా.
తీసుకోరు మరి ఇక. ఇటు ఏముంటది ఏముండదు బస్ స్టాప్ మేము ఇవ్వలే సరే కానీ కొట్టమంట పైసలు కొట్టు నా దగ్గర రూపాయలు లేదు ఇక. ఎండ అయితే మండిపోతుంది ఫ్రెండ్స్. మేము ఇప్పుడు స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం. స్నానం చేసిన తర్వాత మంచిగా మళ్ళీ వేరే డ్రెస్సులు వేసుకొని దర్శనానికి అయితే వెళ్తాం. ఇగో మా వాళ్ళందరూ ముందర పోతున్నారు. ఎండ అయితే మండిపోతుంది, కాళ్ళు అయితే వేరే లెవెల్ కాలుతున్నాయి. చూద్దాం, నేను కూడా ఫస్ట్ టైమే ఇక్కడ గుండం ఎట్లుంటుంది అనేది వ్యూ చూద్దాం. ఇక్కడైతే అందరు స్నానాలు చేస్తున్నారు. మా వాళ్ళు అయితే ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు, మరి ఏం చేస్తారో తెలియదు. కాళ్ళు అయితే అసలు మండిపోతున్నాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, నీళ్ళు అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి. మేమైతే ఇప్పుడు గుండంలో స్నానం చేసేసినాం. ఇగో మొత్తం కద్దరు రెడీ అయిపోయి కాళ్ళు కాలుతున్నాయి. కాళ్ళు మాత్రం వేరే లెవెల్ సాగు కొడుతున్నాయి, ఎగురుతున్నారు ఒక్కొక్కడు. ఇగో ఇప్పుడైతే గుట్ట మీద పోతున్నాం, దర్శనం చేసుకొని వచ్చేసేయాలి ఇక. రైట్ ఇగో ఇక్కడికైతే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. మేము ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. పైనకి బస్సులు ఉంటాయి అంటారు, ఆ బస్సులో వెళ్ళిపోవాలి. ఇగో ఇప్పుడే బస్సు ఎక్కేసినాం, ఫ్రీ అంట ఇది, అందుకే ఎక్కేసినాం. పైసలు ఇప్పుడు మనం పైన పోవాలంటే ఇటు సైడ్ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ నుంచి ఇట్లా వెళ్ళిపోవాలంట. నాకు కూడా తెలియదు, చెప్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు బస్సు ఎట్లా పోతా అనేది చూద్దాం. బస్సులో అయితే మంది అయితే ఫుల్ ఎక్కిరు. ఇటు నుంచి పైనకైతే వెళ్ళాలి. రూట్ అయితే చాలా బాగుంది. మేము పైనకైతే వచ్చేసినాం. ఇప్పుడే బస్ దిగేసినాం. ఇగో ఈ బస్సు దిగేసినాం. ఇప్పుడు పైనకి వచ్చేసినాం. ఈయన ఫోన్స్ ఇక్కడనే పెట్టేసాలి. ఇక పైనకైతే ఫోన్స్ అలా లేవు, చెప్పులు అవన్నీ ఇక్కడనే ఇచ్చేసి, ఫోన్స్ అయితే లేవు, ఫోన్స్ ఇక్కడనే పెట్టేసి పైనకి వెళ్ళిపోతున్నాం. పైనకి పోయిన తర్వాత ఎట్లుంటాయని నేను చూపిస్తా. యాదాద్రి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే స్వర్ణగిరి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఫోన్లు అయితే అలవ్ వేయలేదు కాబట్టి మేము అక్కడ ఏ వ్యూ అయితే చూపిలే. పైన పోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత
ఫోన్లో తెచ్చుకున్నాం కానీ అప్పటికే కొంచెం ఎగ్జాస్టెడ్ ఉండే అయిపోయింది. ఇక మేము ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. మళ్ళీ స్వర్ణగిరి చూసేసి నైట్ కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలే, మీకు అందుకే అలా చూపిలే. ఇప్పుడు మ్యాక్సిమం స్వర్ణగిరిలో అయితే ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక వెళ్ళిపోతున్నాం మేమైతే స్వర్ణగిరికి. Don't want it to end, getting real ecstatic. I feel this vibe goes from my heart right to my fingertips. ఫ్రెండ్స్, ఇదైతే హైదరాబాద్ హైవే. దీని నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇటైతే స్వర్ణగిరి టెంపుల్ రోడ్ చూపిస్తున్నాం. మేము అయితే ఇటు వచ్చేసాం. ఇటంతా మట్టి రోడ్ ఉంది, ఇంకా రోడ్ అయితే క్లియర్ చేయలేరు. మట్టి రోడ్ కనిపిస్తుంది మొత్తం. మీకు ఇదైతే టెంపుల్ అక్కడ కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది. మంది బాగానే ఉన్నారా? ఇక్కడైతే చిన్నగా అనిపిస్తుంది టెంపుల్. అటైతే ఇప్పుడు మేము వెళ్ళిపోవాలి. స్వర్ణగిరి టెంపుల్కి అయితే రీచ్ అయినా ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్. మేమైతే కార్ పార్క్ చేసి వెళ్ళిపోవాలి. ఇదైతే ఎంట్రన్స్. మేము కార్ అయితే పార్కింగ్లో పెట్టి వెళ్ళిపోవాలి. పార్కింగ్ టికెట్ తీసుకోమని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే ఇగో టికెట్ స్కాన్ చేసి పైసలు కొట్టేసిండు. 50 రూపీస్ అంట పార్కింగ్ టికెట్. టికెట్ అయితే తీసుకున్నాం, వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. టెంపుల్ అయితే చూడడానికి అయితే బాగా అనిపిస్తుంది. చూద్దాం లోపలికి పోయినాక ఎట్లుంటుందో. కార్ పార్క్ చేసినాం. ఇక్కడ కార్ పార్క్ చేసి ఇగో ఈ నుంచి అయితే ఎంట్రన్స్ ఉంది, ఇటు నుంచి వెళ్ళిపోవాలి పైనకి. ఇగో ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడైతే స్వామివారి పాదాలు ఉంటాయంట, చూసేసి వెళ్ళిపోదాం. ఇక్కడైతే స్వామివారి పాదాలు ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే. వీడియో చూసిన దానికంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. చూద్దాం పైనకి వెళ్ళి చూద్దాం వ్యూ ఎట్లుందో. ఇప్పుడైతే పైనకైతే వెళ్ళిపోతున్నాం మనం. చూద్దాం పైనకి వెళ్ళాక వ్యూ ఎట్లుండో. మాది దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లోపలికి ఫోన్ అలో చేయలేదు కాబట్టి అదైతే ఏం చూపించలేకపోయినాం. ఇక్కడైతే పెద్ద హనుమాన్ విగ్రహం అవుతుంది. అండ్ ఇక్కడ కింద పెద్ద ఒక గంట అయితే ప్రొవైడ్ చేసిరు. దాన్ని ఇదైతే హనుమాన్ విగ్రహం. It's some kind of magic. We both know it right away. I came here to party, don't want it to end. Getting real ecstatic. We both know it right away. When I see you dancing, I know you're a damn. It's some kind of magic. We both know it right away. I came here.
ఇదే ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా మొత్తంలో చాలా వైరల్ అయింది. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా భువనగిరికి దగ్గర ప్లేస్లు ఉంటే ఖచ్చితంగా విజిట్ కండి. ఇక్కడైతే చాలా బాగుంది. దూరం ఉన్న ఏం రాకండి, ఎందుకంటే ఎండలు కొడుతున్నాయి కాబట్టి వద్దు, దగ్గర ఉంటేనే చూసుకోండి. ఇక్కడైతే చాలా బాగుంది. రష్ కూడా ఎక్కువ లేదు, నార్మలే ఉంది. తొందరనే అయిపోయింది మాకు దర్శనం కూడా.